అస్సలాముఅలైకుం. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ రేష్మా వ్లాగ్స్ ఇన్ తెలుగు. చాలామంది అడుగుతున్నారు కదండి, మీరు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఒకసారి రొటీన్ చేయండి అని చెప్పేసి. అయితే ఆఫ్టర్నూన్ ఫస్ట్ అయితే నమాజ్తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఏ పని చేసినా నమాజ్తో స్టార్ట్ చేస్తాం కదా ముస్లిమ్స్. సో నేను కూడా అంతే. ఆఫ్టర్నూన్ వర్క్ కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఇది ఫస్ట్ నుంచి అలాగా అనమాట. సో నేను ఈరోజైతే ఆఫ్టర్నూన్ నమాజ్ చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ కిచెన్లోకి వచ్చేసాను. అయితే నేను నిన్న కొన్ని వెజిటేబుల్స్ తెచ్చాను. వాటిలో సీజన్గా అయితే ఇది ఆమ్లా ఉంటుంది కదా, అది కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు చాలామంది వాటిని ఫర్మినేట్ చేసి తింటే గట్ హెల్త్ బాగుంటుంది అంటున్నారు కదా. సో నేను కూడా అలా ప్రిపేర్ చేశాను. మీకు ఒకవేళ దీని ప్రాసెస్ కావాలి అంటే కామెంట్ చేయండి, చెప్తాను. కానీ ఇది అసలు ఎంత బాగుంది అంటే, జనరల్గా ఆమ్లా అంటే ఎలా ఉంటుంది, చాలా సారుగా పుల్లగా ఉంటుంది కదా, తినలేమన్నట్లు ఉంటుంది కదా. అలవాటైన వాళ్ళు తింటారు, కానీ ఫస్ట్ ఇలా తినాలి అంటే చాలా పుల్లగా అనిపిస్తుంది. కానీ ఇలా ఫర్మినేట్ చేసింది అయితే ఎంత టేస్ట్గా ఉందంటే, డైలీ ఒకటి తినాలి అంటారు కానీ మనం డైలీ ఒక 2 to 3 అయితే ఈజీగా తినేయచ్చు అనమాట. అంత బాగుంది. అందులో నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. సో ఆ ఫ్లేవరు చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది తినటం వల్ల గట్ హెల్త్ అయితే చాలా బాగుంటుందంట, అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉంటుంది. సో ఇంకా అది తిన్న తర్వాత నేను కొంచెం బయటకు వెళ్ళొచ్చానమాట. వెళ్ళొచ్చేసరికి చాలా టైం అయిపోయింది. నేను మార్నింగ్ నెక్స్ట్ డేకి పప్పు నానబెట్టడం మర్చిపోయాను. సో ఇప్పుడు నానబెడుతున్నాను అనమాట ఇడ్లీ కోసం అనేసి. ఒక గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో 2 glasses ఆఫ్ ఇడ్లీ ఉడద్ దాల్ వేశాను పొట్టుతోనే. నాకు ఇలానే ఇష్టం. ఇందులో కొంచెం అది మేథి అంటారు కదా, మేథి సీడ్స్ కూడా కొంచెం వేశాను. ఇంకా సేమ్ అదే గ్లాస్తో ఒక 3 glasses అయితే రవ్వ కూడా నానబెట్టేసి ఉంచేస్తాను అనమాట. ఇంకా నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాను. ఈ రైస్ ఏమో నైట్ వండిన రైస్ మిగిలిపోయింది తింటున్నాను. ఇంకా చపాతీ ఏమో అది ఆలూ పరాటా పిల్లలకి లంచ్ బాక్స్ చేసిన తర్వాత ఒకటి మిగిలిపోతే అది తింటున్నాను అనమాట. ఇంకా కర్రీ అంతే, ఎవరు ఏది మిగిల్చినా ఇంట్లో నేనే తినేస్తాను అనమాట. సో ఇంకా నిన్నైతే మార్కెట్కి వెళ్ళాను. సో తీసుకొచ్చాను అనమాట. చెప్పాను కదా ఆమ్లాతో ఫర్మినేట్ ఆమ్లా చేశాను అనేసి. నేను కొన్ని మాత్రమే ఒక వీక్కి సరిపోను తెస్తాను. ఇంకా లీఫీ వెజ్జీస్, అదే ఆకుకూరలు, అవైతే అప్పటికప్పుడు తెచ్చేసుకుంటాను అనమాట. ఒకవేళ 1 weekకి సరిపోను ఆకుకూరలు తెచ్చాను అంటే అవి ఎక్కువ స్టోర్ అయిపోయి బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఆకుకూరలు అయితే అప్పటికప్పుడు తెచ్చేసుకుంటాను. నేను మెయిన్లీ వీక్లీ సరిపడా తెచ్చేసి మెయిన్ ఏమంటే స్వీట్ కార్న్ అయితే ఎక్కువ తెస్తాను. స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ బీట్రూట్. సో మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట స్వీట్ కార్న్. ఇంకా మెయిన్ మనం ఏ కర్రీలోకైనా కావాల్సింది కొత్తిమీర, పుదీనా, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ మీకు చూపించాను కదా 1 month బ్యాక్, అయిపోయిందనమాట అది. సో తీసుకొచ్చాను. ఇక్కడ గార్లిక్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉందండి. పావు కిలోనే 150 రూపీస్ ఉంది. సో ఇప్పుడు అది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం. బయట ఇలా పీల్ తీసింది కూడా అమ్ముతారు, కానీ ఎందుకో మా అమ్మ ఫస్ట్ నుంచి కూడా ఇంటికి తీసుకొచ్చి పీల్ చేయటము, పీల్ తీసి మనమే మిక్స్ చేసుకోవడం అలా నేర్పించారనమాట. సో ఇంకా మాకు కూడా అదే అలవాటైంది. ఒకవేళ బయట పీల్ తీసింది తెచ్చినా మేమంత సాటిస్ఫాక్షన్గా తినట్లేదు. ఇంకా ఎందుకులే అనేసి వాటర్లో వేసి తీసినా కూడా ఈజీగా వస్తుంది. బట్ నేనైతే అలా ఫస్ట్ డ్రైగానే తీసేసిన తర్వాత వాష్ చేస్తాను. ఇంకా గార్లిక్ అయితే గార్లిక్ తీయడం ఈజీగా ఒక టిప్ అయితే చెప్తాను నాకు తెలిసింది. మనం ఏదన్నా వాడని క్లాత్ ఉంటుంది కదా, అందులో ఇలా మొత్తం ఒలిచేసి వేసుకోవాలి. దీన్ని ఇలా కొట్టి మనం ఏదన్నా కర్రతో కానీ ఇలా జస్ట్ పైన అలా ట్యాప్ చేయాలి. మరి గట్టిగా ట్యాప్ చేసామంటే అది అందులోనే మిక్స్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా జస్ట్ పైన ట్యాప్ చేసామంటే గార్లిక్ అనేది ఈజీగా పీల్ అవుట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. వాటర్లో వేసి కూడా తీయొచ్చు, కానీ ఇంకా తర్వాత వాటర్లో వేసింది తీస్తే బాగా చేతులు మంటలు వస్తాయి. సో నేనైతే ఇలా తీసాను అనమాట. ఇంకా జింజర్ గార్లిక్ని మొత్తం వాష్ చేసుకొని చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. నేను ఈ పోర్షన్ ఎలా తీసుకుంటాను అంటే 1/2 kg జింజర్కి పావు కిలో గార్లిక్ అలా తీసుకుంటాను. మా మమ్మీ అయితే నాకు అలానే చెప్పారనమాట ఫస్ట్ నుంచి. సో ఇంకా అలానే చేస్తాను. ఇదైతే ఒక 1 month కాదు కానీ ఒక 20 daysకి అయితే సరిపోతుంది. మనం డైలీ కర్రీస్లో ఇది ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, దట్టు మేము నాన్ వెజ్ కూడా ఎక్కువగా వండుతూ ఉంటాం కాబట్టి. సో ఇది నాకైతే ఒక 20 days వరకు సరిపోతుంది అనుకుంటాను. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ తీసుకొస్తాను. ఇలా అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి పెట్టేసుకుంటాను.
ఇంకా తర్వాత పిల్లలు వచ్చేసరికి ఏదైనా స్నాక్స్ చేద్దామనేసి ఈరోజైతే ఇటాలియన్ వైట్ చికెన్ చేస్తున్నాను. దీనికైతే చికెన్ పీసెస్ చాలా స్మాల్గా ఉండాలి. బయట తెచ్చిన పీసెస్ అయితే అంత స్మాల్గా ఉండవు, నాకు కావాల్సిన సైజులో ఉండవు. సో నేనే మళ్ళీ ఇంటి దగ్గర కట్ చేసుకుంటున్నాను. ఇలాగా నేను దీనికి సపరేట్గా ఒక నైఫ్ అయితే పెట్టేసుకుంటాను. మళ్ళీ నాన్ వెజ్ కట్ చేసిన నైఫ్తో వెజిటేబుల్స్ కట్ చేస్తే స్మెల్ వస్తుంది కదా, సో సపరేట్ నైఫ్ అయితే ఉంచేసుకుంటాను. ఇందులోకి జింజర్ అవసరం లేదు, ఓన్లీ గార్లిక్ కావాలి. గార్లిక్ అయితే ఇలా క్రష్ చేసి చికెన్లో వేసేసుకున్నాను. ఇంకా ఇందులో ఇటాలియన్ కాబట్టి పెప్పర్ యూస్ చేస్తాను. ఇందులో రెడ్ చిల్లీ అయితే ఏం యూస్ చేయను, జస్ట్ పెప్పర్. ఇంకా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, చిల్లీ ఫ్లేక్స్. మీ దగ్గర ఆరిగానో ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం సోయా సాస్ అనమాట, కొంచెం ఉప్పు, ఇంకా బేసిక్ అంతే. ఇందులో ఇది కార్న్ఫ్లోర్ కాదు, కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే అది కొంచెం క్రిస్పీగా అవుతుంది. సో నేను ఇక్కడైతే బియ్యం పిండి యాడ్ చేశాను. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఫైనల్లీ అయితే ఒక చిన్న లెమన్, దాన్ని మొత్తం స్క్వీజ్ చేసి, వాటర్ అయితే అస్సలు యాడ్ చేయట్లేదండి, దాంతోనే మిక్స్ అయిపోవాలన్నమాట. మీకు ఏమన్నా ఇంకా గట్టిగా ఉందనిపిస్తే 1 or 2 డ్రాప్స్ అయితే వాటర్ యాడ్ చేయండి, అప్పుడే మనకి ఇటాలియన్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర స్టిక్స్ ఉంటే వాటికి గుచ్చేసి బ్రెడ్ టోస్టర్ ఉంటుంది కదా, దాని మీద పెట్టి అయినా దాన్ని ఫ్రై చేయొచ్చు. బట్ ప్రజెంట్ నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను. మీరు ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. చికెన్ తినని పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. ఇది రెడ్ కలర్లో అలా ఏం రాదండి, వైట్ కలర్లానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, పక్కా చాలా బాగుంటుంది. ఇంకా గ్రీన్ చిల్లీ అయితే నా కోసమని నేను ఫ్రై చేసుకున్నాను. నాకు గ్రీన్ చిల్లీ అంటే చాలా ఇష్టం, ఇలాంటి వాటిల్లో సమోసాస్లో. మీరందరూ ఒకసారి అయితే ట్రై చేయాల్సిన చికెన్ డిష్ అండి, వైట్ చికెన్ అనమాట. వైట్ చికెన్ చాలా బాగుంటుంది. ఇంకా బాబు వచ్చాడు వాడు వస్తూనే యూనిఫామ్ తీసేస్తాడనమాట. ఇంక ఇప్పటి నుంచి షురు అండి నాకు. ఇంకా అసలు చెప్పినా వినరనమాట. వాడు వచ్చి రంగులోనే ఇంకా డ్రెస్ మొత్తం తీసేస్తాడనమాట. తీసేసి వేరే డ్రెస్ వేసుకుంటాడు. ఇంకా తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని హోంవర్క్కి కూర్చుంటాడు. ఏది రాగానే ఫోన్ ఇవ్వు మమ్మీ అని అడగడు, వాటర్ ఇవ్వని అడగడు, ఏదన్నా స్నాక్స్ ఇవ్వు మమ్మీ అని అడగడు, ఏం అడగడండి. ఫస్ట్ అయితే వాడు హోంవర్కే చేస్తాడు. హోంవర్క్ తర్వాత ఏదైనా అంటాడనమాట. నాకైతే వీడిలో ఒక గుడ్ క్వాలిటీ లాగా అనిపించింది. అంటే వాడు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు హోంవర్క్, కానీ అలా కాదు. వాడంతే ఫస్ట్ నుంచి కూడా రాగానే ఫస్ట్ హోంవర్క్ ఫినిష్ చేస్తాడనమాట. అలా అయితే వాడికి అదొక సాటిస్ఫాక్షన్ అనుకుంటా. హోంవర్క్ అయిపోయింది, ఇంకా దీని జోలికి మనం రానవసరం లేదు అలా అనుకుంటాడు ఏమో, నాకు తెలియదు. కానీ ఫస్ట్ అయితే వాడు హోంవర్క్ ఫినిష్ చేస్తాడు. ఇంకా తర్వాత వాడికి పొమోగ్రానేట్ జ్యూస్ అంటే చాలా ఇష్టం, సో వాడికి చేశాను. పాపకు కూడా కొంచెం ఉంచానమాట. నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది అంటే, చాలా బాగుంది. ఈ వింటర్ సీజన్లో చాలామంది పొమోగ్రానేట్ జ్యూస్ ఇవ్వరు, ఎందుకంటే అది తొందరగా కోల్డ్ అండ్ కాఫ్ని ఇస్తుంది కాబట్టి చాలామంది అవాయిడ్ చేస్తారు. బట్ నేను కూడా అవాయిడ్ చేశాను. 2 months ఏమో అవుతుంది పొమోగ్రానేట్ జ్యూస్ తీయక. సో ఈరోజు తీసాను అనమాట. నాకు ఫ్రెష్గా కనిపించాయి మార్కెట్లో, సో తీసుకున్నాను. పొమోగ్రానేట్ జ్యూస్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఇంకా పాప వచ్చేసింది. ఇంకా వీళ్ళిద్దరూ కలిశారు అంటే, మా పాప బాబు కలిసి ఒక చోట ఉన్నారు అంటే ప్రతి చిన్నదానికి కొట్టుకుంటారు. నాకు అది కావాలంటాడు, నాకు ఇదే కావాలంటాడు, చాలా గొడవ పడతారండి. మరి సిబ్లింగ్స్ ఇలా కూడా ఉంటారా అనిపిస్తారనమాట. మా పిల్లల్ని చూస్తే అలా కొట్టుకుంటారనమాట. ఇంకా పాప రాగానే ఏదో కొంచెం జ్యూస్ ఇచ్చాను. తాగిన తర్వాత మా ఇంటికి మౌల్ సాబ్ వస్తారు, మేము ఖురాన్ చదివిస్తాము. చిన్నప్పటి నుంచే రావాలి అని చదివిస్తున్నాం అనమాట. ఇంకా పాప కూడా స్నాక్స్ ఇచ్చాను, వాళ్ళు తినేశారు. నేను అది క్యాప్చర్ చేయడం మర్చిపోయానండి, సారీ. ఇంకా నైట్ డిన్నర్కి అయితే మమ్మీ ఈరోజు ఫుడ్ వద్దు, చామల్ వద్దు, ఇంకా రోటీ వద్దు అని చెప్పింది. సరే పాస్తా చేస్తాననేసి చేస్తున్నాను. నూడిల్స్, మా పాపకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం. ఇవి హక్కా నూడిల్స్, వీట్ ఫ్లోర్వి, చాలా మంచిదనమాట. సో ఫస్ట్ అయితే నేను వాటర్ వేడి చేసి అందులో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసాను. ఆ తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ నూడిల్స్ వేసి ఒక 5 to 10 minutes కుక్ చేసిన తర్వాత స్ట్రెయిన్ చేయాలి. స్ట్రెయిన్ చేసిన వెంటనే దానిలో కొంచెం కోల్డ్ వాటర్ కూడా వేయాలి. అప్పుడే నూడిల్స్ అనేవి ఇలా కుల్లాగా వస్తాయన్నమాట. లేకపోతే అవి మొత్తం ఇలా గట్టిపోతాయి. సో అలా కాకుండా కొంచెం కూల్ వాటర్ చల్లామంటే బాగుంటుంది. ఇంకా ఫస్ట్ బాబుకు ప్రిపేర్ చేస్తున్నాను. బాబు కొంచెం స్పైస్ తక్కువ తింటాడు, సో బాబుకైతే కొంచెం స్పైస్ తక్కువ వేసి ఎగ్ వేసాను.
అంతే, చాలా సింపుల్గా కొంచెం సోయా సాస్ వేసాను అంతే, కొంచెం మ్యాగీ మసాలా ఉంటే అది కూడా కొంచెం యాడ్ చేశాను. సో ఆ బాబు అయితే హ్యాపీగా తినేస్తాడనమాట అది. పాపకి నాకు కొంచెం స్పైస్ కావాలనేసి మళ్ళీ మేము సపరేట్గా చేసుకుంటున్నాము. ఇది మ్యాగీ మసాలా కొంచెం ఉంటే వేశాను, ఆ ఫ్లేవర్ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, సో అలా ట్రై చేశాను అనమాట. ఇంకా నాకు పాప కోసం అయితే కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేశాను. మా పాప ఆనియన్ కూడా తినదు కానీ బట్ నేను యాడ్ చేశాను. ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ది కదా నాకు వేయాలనిపించింది. జనరల్గా వేస్తారో లేదో నాకు తెలియదు కానీ బట్ నేను వేశాను. ఇంకా కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, ఎగ్స్ అన్నీ వేసేసాను. మా పాప కొంచెం స్పైసీగా కావాలి అని చెప్పింది, సో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా పెప్పర్ కూడా యాడ్ చేశాను. ఫైనల్లీ అయితే నూడిల్స్ యాడ్ చేస్తున్నాను. ఇదండి మాది రొటీన్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు. ఇంకా మధ్యలో చాలా ఉందండి, పిల్లలకి హోంవర్క్ చేయించడము, వాళ్ళకి స్నానం చేయించడము, స్నాక్స్ తినిపించడము చాలా ఉండే. బట్ మరీ లెంత్ ఎక్కువ అవుతాయి, మీరు కూడా చూడరు కదా, సో అలా ఎందుకులే అనేసి ఇలా షార్ట్కట్లో చూపించాను. ఐ హోప్ మీకు నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. కొంచెమన్నా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నాకు మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ అండి. అండ్ ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఏదన్నా కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.